Typography plays a crucial role in conveying message and creating an emotional response in any website. మీరు ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, ఖచ్చితంగా టెక్స్ట్ ఉంటుంది. సో లర్న్ హౌ టు మేక్ స్మార్ట్ ఫాంట్ చాయిసెస్. అలాగే కొన్నిసార్లు మీ వెబ్సైట్ ఎంత కలర్ఫుల్గా ఉన్నా కూడా ఒక్క టెక్స్ట్ అట్రాక్టివ్గా లేకపోతే మాత్రం మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్ అంతగా అట్రాక్టివ్గా కనిపించదు. చూడగానే మీకే అర్థమవుతుంది ఏదో మిస్ అవుతుందనేసి. అది ఏంటో కాదు, టైపోగ్రఫీనే కరెక్ట్గా లేదు. ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూస్తే మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారో అర్థమవుతుంది. తర్వాత అవి కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. టైపోగ్రఫీ అంటే జస్ట్ కరెక్ట్ ఫాంట్ని చూస్ చేసుకున్నామా అన్నది కాదు, మనం ఫాంట్ కాంబినేషన్స్ కరెక్ట్గా తీసుకున్నామా అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఫాంట్స్ హ్యావ్ ద అబిలిటీ టు ఎవోక్ ఎమోషన్స్ అండ్ సెట్ ద టోన్ ఆఫ్ ఎ డిజైన్. ప్రతి ఫాంట్ స్టైల్కి ఒక స్పెసిఫిక్ ఎమోషనల్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెరిఫ్ ఫాంట్ ఉంది. ఇది ఒక సెన్స్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ అథారిటీని కన్వే చేసేలాగా ఈ ఫాంట్ ఉంటుంది. మోస్ట్లీ ప్రింటింగ్కి అలాగే బుక్స్ అండ్ మ్యాగజైన్స్లో యూజ్ చేస్తారు. అండర్ సెరిఫ్ మనకి చాలా వెరైటీ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. గ్యారమాండ్, టైమ్స్ ఆఫ్ రోమన్, డిడాట్, అలాగే రాక్వెల్, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ సాన్స్ సెరిఫ్ ఉంది. ఇది క్లీన్ అండ్ మోడర్న్ లుక్ని ఇస్తుంది. మోస్ట్లీ డిజిటల్ మీడియా అండ్ మినిమలిస్ట్ డిజైన్కి మంచిగా వర్క్ అవుతుంది. ఒక స్లీక్ అండ్ కాంటెంపరీ ఫీల్ని ఇస్తుంది. అండర్ సాన్స్ సెరిఫ్ మనకి ఏరియల్, ఓపెన్ సాన్స్, పాపిన్స్, ఇంటర్, రోబోట్, హ్యూమన్ సాన్స్ ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయి. నెక్స్ట్ స్క్రిప్ట్ ఫాంట్స్. ఇది వచ్చేసి హ్యాండ్ రైటింగ్ని మిమిక్ చేసేలాగా ఉంటుంది. డిజైన్కి ఒక పర్సనాలిటీ అండ్ ఎలిగెన్స్ లుక్ని యాడ్ చేస్తుంది. నెక్స్ట్ డెకరేటివ్ ఫాంట్స్ వచ్చేసి ఫార్మల్ అండ్ డైవర్సివ్, అలాగే హార్డ్ టు రీడ్. సో మోస్ట్లీ ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్కి మాత్రం యూస్ చేస్తాం. ఇప్పుడున్న క్రౌడెడ్ మార్కెట్ ప్లేస్లో ఫాంట్స్ కెన్ బి ఏ పవర్ఫుల్ టూల్ ఫర్ బ్రాండ్ డిఫరెన్షియేషన్. సో యూనిక్ అండ్ డిఫరెంట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ బ్రాండ్ నేమ్ కన్జ్యూమర్స్ మైండ్లో మెమరబుల్గా ఉండిపోతుంది. నువ్వు మీ బ్రాండ్కి ఆర్ వెబ్సైట్కి తగ్గట్టుగా ఫాంట్స్ ఎలా చూస్ చేసుకోవాలో చూద్దాం. ప్రతి ఫాంట్కి ఒక పర్సనాలిటీ అనేది ఉంటుందని చెప్పాను కదా. మీ బ్రాండ్ యొక్క టోన్ అండ్ వాల్యూస్ని రిఫ్లెక్ట్ చేసేలాగా మీరు టైప్ ఫేసెస్ ఆర్ ఫాంట్ని చూస్ చేసుకోవాలి. టైప్ ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఫాంట్ ఫ్యామిలీ. ఎగ్జాంపుల్, రోబోటో ఉంది, ఇట్స్ ఏ టైప్ ఫ్యామిలీ కదా. అందులో లైట్, బోల్డ్, మీడియం, రెగ్యులర్ అండ్ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి. అది ఫాంట్. మీరు టర్మినాలజీ ఎలా అయినా యూస్ చేయండి, బట్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి అంతే. ఓకే, టాపిక్లోకి వద్దాం. మీ బ్రాండ్ తగ్గట్టు ఫాంట్ చూస్ చేసుకోవాలని చెప్పాను కదా. ఎగ్జాంపుల్, ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఉంది. ఫైనాన్షియల్ కంపెనీ అంటే ఏం ప్రొజెక్ట్ చేస్తుంది? ట్రస్ట్ వర్తీనెస్, అలాగే ప్రొఫెషనలిజం. సో దే మైట్ ఆప్ట్ సెరిఫ్. సెరిఫ్ అంటేనే ట్రెడిషన్ అండ్ అథారిటీ కదా. సో దే విల్ చూస్ సెరిఫ్. సపోజ్ ఏదైనా టెక్ స్టార్టప్ అయితే దే మైట్ చూస్ మోడర్న్ సాన్స్ సెరిఫ్ టు ఎంఫసైజ్ ఇన్నోవేషన్. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీ డిజైన్ యొక్క పర్పస్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే మీరు ఏ మెసేజ్ని కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. ఈజ్ ఇట్ ప్లేఫుల్ ఆర్ సీరియస్, ఎలిగెంట్ ఆర్ క్యాజువల్? రైట్ టైపోగ్రఫీ విల్ మేక్ యువర్ డిజైన్ మెమరబుల్ అండ్ ఎఫెక్టివ్. మీకు ఇలా ఓన్గా ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవడం రాలేదన్నా కూడా ఏం పర్లేదు, కాపీ కొట్టడం బాగా వచ్చు కదా, అదే చేద్దాం మనం ఇప్పుడు. మీకు ఒక 3 ways చూపిస్తాను ఎలా కాపీ చేయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫిట్నెస్ యాప్ ఆర్ వెబ్సైట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు. దానికోసం మీకు కావాల్సిన టైప్ ఫేస్ ఆర్ ఫాంట్ని ఎలా చూస్ చేసుకోవాలి. ఫస్ట్ వే వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఫిట్నెస్ అని. ఓన్లీ ఫిట్నెస్ టైప్ చేస్తే రాదు. యూస్ కీవర్డ్స్ లైక్ మ్యాగజైన్స్ ఆర్ పోస్టర్స్. చాలా డిజైన్స్ వస్తాయి, అందులో మీకు అట్రాక్టివ్గా అనిపించినవి కొన్ని చూస్ చేసుకొని ఒక ఐడియా పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వే వచ్చేసి గూగుల్ ఫామ్స్కి వెళ్ళి ఇక్కడ మీరు ఏదన్నా టైప్ చేసి చూడండి, చాలా ఫామ్స్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సపోజ్ మీరు లోగోకి ఫాంట్ చూడాలి ఆర్ ఏదన్నా మార్కెటింగ్ మెసేజ్కి కొంచెం ప్రొఫెషనల్గా కావాలి అంటే ఇక్కడ ఫీలింగ్స్ అనే కేటగిరీలో చాలా టైప్స్ ఉన్నాయి. మీ వెబ్సైట్ దీనికి తగ్గట్టుగా సెలెక్ట్ చేయండి. పక్కన డిఫరెంట్ ఫాంట్స్ వస్తాయి, చూసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వే ఏంటో చూద్దాం. మీకు ఏదన్నా ఒక వెబ్సైట్ వాళ్ళు యూజ్ చేసిన ఫాంట్ బాగా నచ్చింది, మీరు అది యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఏ ఫాంట్ యూజ్ చేస్తారో మీరు తెలుసుకోవాలి అంటే దానికి ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది, ఫాంట్ ఫేస్ నింజా అని, అది యాడ్ చేసుకోండి. ఈ వెబ్సైట్లో వాళ్ళు
ఏమేం ఫాంట్స్ యూజ్ చేశారో అనలైజ్ చేసి చూపిస్తుంది. ఆర్ మీకు కావాల్సిన ఫాంట్ దగ్గరికెళ్ళి సెలెక్ట్ చేస్తే ఆ ఫాంట్ నేమ్ ఏంటో, ఫాంట్ సైజ్, కలర్ అన్నీ మీకు చూపిస్తుంది. చూసారుగా ఈ వెబ్‌సైట్‌లో ఒకటే టైప్ ఫేస్ అందులోనే డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ యూజ్ చేశారు. ఇలా అయినా మీరు ఫాంట్‌ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెట్టింగ్ టైప్ చూద్దాం. విచ్ ఈస్ నథింగ్ బట్ లైన్ హైట్ అండ్ లెటర్ స్పేసింగ్. ఇక్కడ 2 టెక్స్ట్ బ్లాక్స్ ఉన్నాయి. బోత్ ఫాంట్ సైజెస్ ఒకటే. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే లైన్ స్పేసింగ్ ఆర్ ఎ లైన్ హైట్. లెఫ్ట్ సైడ్ ఉన్నది డిఫాల్ట్ లైన్ హైట్ విచ్ ఈస్ 28 పిక్సెల్స్ అండ్ రైట్ సైడ్ ఉన్నది నేను ఇంక్రీజ్ చేశాను అప్ టు 37 పిక్సెల్స్. చూడటానికి ఏది అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది మీరే చూసి చెప్పండి. లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ బాక్స్‌లో ఉన్నది రీడ్ చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంది కదా! అండ్ రైట్ సైడ్ టెక్స్ట్ చూడడానికి అలాగే రీడ్ చేయడానికి ఈజీగా ఉంది. నెక్స్ట్ మనం లెటర్ స్పేసింగ్ ఏంటో చూద్దాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఇంటర్‌స్టెల్లార్, గ్రావిటీ అండ్ ద డార్క్ నైట్. ఆల్ 3 హ్యావ్ వెరీ వైడ్ లెటర్ స్పేసింగ్ కదా! లెటర్ స్పేసింగ్ ఈజ్ సంథింగ్ వీ కెన్ చేంజ్ అండ్ కస్టమైజ్ అకార్డింగ్ టు అవర్ నీడ్స్. ఇలా ఎక్స్ట్రా వైడ్ స్పేసింగ్‌నే పానోరమా అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇమేజ్‌ని అబ్జర్వ్ చేయండి. ఏదో తగ్గిందన్న ఫీల్ వస్తుంది కదా! నెక్స్ట్ ఇది చూడండి. డిఫరెన్స్ తెలుస్తుంది కదా! ఇక్కడ అసిస్టెన్స్ మన మెయిన్ హెడ్డింగ్ కాదు. సో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయలేం. అలా అని ఇగ్నోర్ చేయొద్దు. అలాంటి టైంలో ఇలా లెటర్ స్పేసింగ్ ఇస్తే మనకు అలాగే చూసే వాళ్ళకి అది హైలైట్ అవ్వదు. అలాగే ఈజీగా రీడ్ చేయడానికి ఉంటుంది. ఇది అబౌట్ వైట్ స్పేస్. రిమెంబర్, ఇంక్రీజ్ స్పేసింగ్ యాజ్ ఫాంట్ గెట్స్ స్మాలర్ ఆర్ లైటర్ అండ్ డిక్రీజ్ స్పేసింగ్ వెన్ ఇట్ గెట్స్ బిగ్గర్ అండ్ బోల్డర్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీరు మీ వెబ్‌సైట్‌కి ఒక టైప్ ఫేస్ చూస్ చేసుకునే ముందు ఒకసారి వాటి స్టైల్స్ చూడండి. ఎన్ని టైప్స్ ఉన్నాయనేసి. ఎగ్జాంపుల్ ఓపెన్ సాన్స్ ఉంది. ఇట్ హ్యాస్ 5 డిఫరెంట్ వెయిట్స్. అలాగే ఏరియల్ చూడండి. ఓన్లీ రెగ్యులర్ అండ్ బోల్డే ఉంది. ఇలా ఉన్న టైప్ ఫేస్‌ని చూస్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఫాంట్‌ని డిఫరెంట్ ప్లేసెస్‌లో యూజ్ చేయాలి. లైక్ హెడర్, నావ్ లింక్స్, బాడీ, పారాగ్రాఫ్, బటన్స్, ఫూటర్ ఇలా చాలా ప్లేసెస్‌లో యూజ్ చేయాలి. ఇలా అన్నప్పుడు బోల్డ్ అండ్ లైట్ వెయిట్సే ఉంటే కష్టమవుతుంది కదా! సో పిక్ టైప్ ఫేసెస్ దట్ ఆర్ వర్సటైల్ అండ్ హ్యావ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ వెయిట్స్. మీరు ఇలా కానీ ఫాలో అయితే యూ కెన్ అచీవ్ ఏ రియల్లీ గుడ్ విజువల్ హైరార్కీ.